ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల, నూతన వ్యాపారాల వల్ల మీరు మంచి లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆరోగ్యం మెదుటపడుతుంది. తండ్రి నుంచి కూడా మీరు మంచి సహాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు, ఆదాయము పెంచుకుంటారు. విందు వినోదాల్లో ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. ఇష్టంగా చేసే పనులన్నీ కూడా ప్రతికూలతనిస్తాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వాహన సమస్యలు, భూ వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.